ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా అయితే నా డైలీ బ్లాగ్ ఏంటంటే ఇలా అడ్వీ కుట్టి కరెక్ట్ 5 months అయితే కంప్లీట్ అయితే అవుతుంది. August 20కి అయితే పుట్టిండు. ఇలా January 20, 2026, 2025లో వాడైతే పుట్టిండు. ఇలా 5 months ఫోటోషూట్ అయితే వేస్తున్నాము. ఇప్పుడు నేను చంద్రకి అయితే రెడీ అయితే వేస్తున్నాము. థర్మోకోల్ చూడండి. సో థర్మోకోల్ అంతా అయితే కట్ చేసినాము. చూడండి ఇల్లు మొత్తం చెత్త అవుతుంది. సో నేను దీన్ని కట్ చేసి పెయింటింగ్ అయితే వేస్తున్నా. ఈ డయాగ్రామ్ అయితే మనీష్ వేసిండు. మీకు మనీష్ తెలుసు కదా, నా పాత బ్లాగ్లలో మనీష్ అయితే ఉండే కదా. సో మనీష్ అయితే డయాగ్రామ్ అయితే వేసిండు. చంద్రిక ఈ హౌసెస్ అయితే వేస్తుంది. వేసి వీటికైతే పెయింట్ అయితే వేస్తుంది. సో ఇక్కడ చిన్న కైట్స్ అయితే ఉన్నాయి ఇవి. సో ఇది ఇవన్నీ అయితే ఇవాళ డెకరేషన్ చేసాము. ఇవాళ ఫోటోషూట్కి ఇవన్నీ అయితే యూజ్ అయితే వేసాము. సో నేనైతే ఇప్పుడు దీనికి పెయింటింగ్ అయితే వేస్తున్నా. పెయింటింగ్ వేసినాక ఒక్కసారి చూడండి మొత్తం ఎట్లుంటుందో. సో ఈ థాట్స్ మొత్తం చంద్రిక నా అయితే ఏం కాదు. సో ఎవ్రీ మంత్ అయితే మేము ఫోటోషూట్ అయితే వేసినాం. ఆ వీడియోస్ అయితే ఏం చేయలేదు, ఎందుకంటే ఇప్పుడు నేను వాళ్ళని చూపెట్టలేదు. ఇప్పుడు వాళ్ళని చూపిస్తున్నా కదా, అందుకోసం అని చెప్పి ఈ ఫోటోషూట్ వీడియో అయితే తీస్తున్నాం. సో నేనైతే ఈ పెయింటింగ్ వేసిన. పెయింటింగ్ వేసి కొంచెం బయటికి అయితే వెళ్ళిన. బయటికి వెళ్ళేసి వచ్చేలోపు మొత్తం కంప్లీట్ అయితే వేసేసింది. ఇంకా కొంచెం వర్కే ఉందంట. మొత్తం అయితే కంప్లీట్ అయితే వేసేసింది. చూడండి ఇప్పుడు అడ్విక్ని అయితే రెడీ అయితే వేస్తుంది. అడ్విక్ని రెడీ చేసినాక ఇంకా కొంచెం ఏమో చేస్తుందంట. చేసినాక మొత్తం కంప్లీట్ అయినాక వీడియో అయితే మీకైతే తీసి చూపిస్తాం. సో ఫైనల్గా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయితే వేసేసింది. యాక్చువల్లీ ఏమైందంటే ఇందాక అయితే ఉండే థీమ్, ఇప్పుడు థీమ్ అయితే మళ్ళీ చేంజ్ చేసింది. ఎందుకంటే ఇందాక 5 నెంబర్ రాలేదు అని చెప్పి మొత్తం చేంజ్ చేసి మళ్ళీ కైట్స్తోని, చిన్న కైట్స్ ఉన్నాయి కదా, కైట్స్తోని 5 నెంబర్ అయితే రాసి థీమ్ అయితే చేంజ్ చేసింది చంద్రిక. సో ఫైనల్గా అడ్విక్ని అయితే రెడీ చేసి ఫోటోషూట్కి అయితే రెడీ చేసినాం. ఫోటో దింపుతున్నాం. జస్ట్ ఒక 5 minutes కోసం మార్నింగ్ నుంచి అయితే కష్టపడ్డాం. మార్నింగ్ నుంచి కష్టపడ్డాం ఒక 5 minutes, ఒక 2 photos అంతే. ఆ 2 photosకి మార్నింగ్ నుంచి అయితే కష్టపడ్డాం. సో ఫోటో తీసినప్పుడు కష్టాలు చూడండి. పైన అడిపించుకుంటా కింద వాళ్ళైతే ఫోటో అయితే తీస్తున్నాం. లేకపోతే చూడడు, మొబైల్ని చూడడు. అందు గురించి అని చెప్పి అట్లా ఒక సౌండ్ వచ్చేది వాళ్ళ దగ్గర పెడితే వాడు దాన్ని చూసుకుంటా కెమెరాని అయితే వేసాడు. ఫైనల్గా చూసినారు కదా, ఒక చిన్న 2 photos కోసం, ఒక మెమరీ కోసం మార్నింగ్ అయితే కష్టపడ్డాము. లాస్ట్గా చెడగొట్టేసిండు. ఆయన కూడా కొంచెం సెటప్ చేసి ఫొటోస్ అయితే తీసినాం. సో ఫైనల్గా ఈరోజుకి వీడియో అయితే ఇంతే. మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.